మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటాం కదా. ఈ నరక చతుర్దశి తరువాతి రోజునే దీపావళి పండుగగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ పండుగ నరక చతుర్దశి నాటి వివరాలు విశేషాలను ఇవాల్టి మన రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి చాలా ప్రధానమైనవి. మనం ఆచరించేటువంటి పండుగలలో ఒక రాక్షసుని మరణాన్ని ఆనందంగా పండుగగా చేసుకోవటం నరక చతుర్దశి విశిష్టత. పండుగలకు ఖగోళ సంఘటనలకు సంబంధం ఉంది. నరకాసుర వధ చతుర్దశి నాడు ఆశ్వయుజ బహుళంలో జరిగింది అని చెప్పి ఆకాశంలో రాసుల స్థితిని కూడా సూచించి చెప్తారు. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తూ ఉంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి కనుక అతని పాలన అంధకారమయం. ఆ రోజు మేషరాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటి. మేషరాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదకి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్ఠించి నరకుడి మీదకు బయలుదేరినటువంటి కృష్ణుడు సూర్యుడైతే సత్యభామ చంద్రుడు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపఛాయల్లో కన్యారాశి నరకుని బంధాల నుంచి విడివడి తమను విడిపించినటువంటి సూర్యుణ్ణి కృష్ణుణ్ణి నాయకుడిగా చేసుకుంటుంది. ఇలాంటి స్థితినే నరక చతుర్దశి అంటారు. దీపావళి నరక చతుర్దశి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇటువంటి స్థితి మనకి కనిపించదు. నరక భావాలు అంటే దుష్భావాలు, దుర్భావాలు. కృష్ణ భక్తి అనేటువంటి చక్రాయుధంతో ఖండింపజేసి జీవుడు భవదర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేటువంటి అంతరార్థాన్ని మనకి తెలియజేస్తుంది నరకాసుర వధ. ఈ నరకాసుర వధ స్త్రీ స్వాతంత్రానికి నిదర్శనమని చెప్పుకోవాలి. నరక చతుర్దశి ఆచరణ వెనుకున్నటువంటి గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైనది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించారు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైనటువంటి నరకాసురునిగా పేరొందుతాడు. నరకుడు ప్రాగ్జోషితపురం రాజధానిగా కాపరూప రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగా పెంచినప్పటికీ దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడిపోయి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందుకుంటాడు. తనకు తన తల్లి చేతుల్లో తప్ప మరణం సంభవించకూడదని చెప్పి వరాన్ని పొందుకుంటాడు. స్వయాన తన తల్లే తనను చంపదు అనేటువంటి ధీమాతో బతికేస్తూ ఉంటాడు. ఆ వర గర్వంతో అతను కావించినటువంటి దుష్కార్యాలు పరాకాష్ఠకు చేరుకుంటాయి. దేవతలకు తీవ్ర అశాంతిని గురి చేస్తాయి. విష్ణు ద్వేషి అయి దేవతలను హింసిస్తాడు. దేవమాత అదితి వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి వాటిని తిరిగి అతిథికి అందజేయడం జరుగుతుంది. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరబట్టడం, వీరు వారు అనేటువంటి విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను బలవంతంగా అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనమైపోయింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రుడిపైకి కూడా దండెత్తి అతని అధికార ముద్రను కూడా అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని యొక్క దురంతం పరాకాష్ఠనందుకుంటుంది. ఇంద్రుడు ఆపద రక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని శరణు వేడుకోగా గోపాలుడు నరకునిపై దండెత్తుతాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణం పాటు నిశ్చేష్టుడైపోతారు. అది గమనించి ఆయనతో కూడా ఉన్నటువంటి సతీమణి సత్యభామాదేవి ఉగ్రురాలై భయంకరమైనటువంటి తన బాణాన్ని ప్రయోగించి సంహరిస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది. కనీసం తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని చెప్పి సత్యభామాదేవి ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుంది అని చెప్పి మన శ్రీకృష్ణ పరమాత్మల వారు వరాన్ని ప్రసాదిస్తారు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడతారు. ధర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్నటువంటి సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునేటువంటి రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారట. కాలక్రమంలో మనం దానిని దీపావళి పర్వదినంగా చేసుకుంటూ వచ్చాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.